name is Abrar, studying in 4th class. ఉపకారికునుపకారము విపరీతము కాదు సేయు వివరింపంగా నపకారికునుపకారము నిపమిన్నక సేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం: సుమతి మనకు మేలు చేసిన వారికి మేలు చేయడం గొప్పేం కాదు, మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయడం గొప్పదనం. చీములు పెట్టిన బుట్టలు పాములు కెలవైనట్లు పామరుడు తగన్ హేవంబు కూడబెట్టిన భూమీచుల పాలు చేరు భూమిలో సుమతి. తాత్పర్యం: సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా బుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదే చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. తాత్పర్యం: తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము. సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే నరకము. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులత్వరది ఎట్లనందెప్పలుగా చెరువు నిండిన 10,000 జేరు గదరా సుమతి. తాత్పర్యం: సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చుట్టూ చేరుతాయి కదా. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగబడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. తాత్పర్యం: ఎవరు చెప్పినా వినాలి, విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించుకొని అది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. బలవంతుడ నాకేమని పలుగురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చమిచీమల చేత జిక్కి చావదే సుమతి. తాత్పర్యం: నేను బలవంతుడిని, నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఎక్కువ మందిని తీసిపారవేసి మాట్లాడడం మంచిది కాదు. ఎంతో బలం గల పాము చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతుంది కదా. కొరిమిగల దినములలో నేరములెన్నరును గలుగనేరు మరియా, కోరిమి వెరసంబేనను నేరములే తోచుచుండు నిక్కమ సుమతి. తాత్పర్యం: సుమతి ప్రేమ స్నేహం బాగుగా ఉన్న సమయంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనబడవు. కానీ ఏ కారణం చేతనైనా ప్రేమ లేదా స్నేహం కానీ ద్వేషంగా మారితే ఎదుటి వారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. వెరీ గుడ్ రా బేటా. థాంక్యూ టీచర్.